నమస్కారం. ఆధ్యాత్మిక దీప్తుల్ని వెదజల్లుతున్నటువంటి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక అంశాల విధి విధానాల్ని ఆచరించే మార్గంలో మనకు అనేకమైనటువంటి సంశయాలు, సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా నివృత్తి చేసేటువంటి కార్యక్రమమే ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం. మహాభారతంలో త్యాగానికి మారుపేరుగా నిలిచినటువంటి మహనీయుడు కురువృద్ధుడు భీష్ముడు. భీష్మ ఏకాదశి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు కలిగినటువంటి అనేకమైన సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మనకు పంపించడం జరిగింది. వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియచేయడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమ వారధి శ్రీ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారు. ముందుగా వారికి నమస్కారాన్ని తెలియచేస్తూ మనకున్నటువంటి సందేహాల్ని వారిని అడిగి చక్కటి పరిష్కార మార్గాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురువుగారు, మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి? భీష్ముడు పేరు మీద ఏకాదశి ఎందుకు ఏర్పడింది అంటూ రాస్తున్నారు రాఘవాచారి గారు, నెల్లూరు నుండి. భీష్ముని పేరు మీద ఏకాదశి కాదు, భీష్ముడు మోక్షమును చేరిన రోజును ఏకాదశిగా కలిపి భీష్మ ఏకాదశి. మనము సామాన్యంగా భారత ఆధారం చేసుకుంటే భీష్మ అష్టమి మనం చెప్పుకుంటాం. ఆనాడు నుంచి మనం అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ 5 రోజులు భీష్మ వ్రతం చేస్తాం. ఇప్పటి కాలంలో ఆచరించేవారు తక్కువయ్యారు. పాత రోజుల్లో దీని పేరు భీష్మ పంచకం అని. ఈ 5 రోజులు భీష్మ వ్రతం, భీష్మ ఆరాధన, ధర్మరాజ వ్రతం, ధర్మరాజ ఆరాధన, శ్రీకృష్ణ ఉపదేశం, భీష్మ ధర్మ ప్రబోధం, భీష్మకుల ధర్మోపదేశం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పెద్దలతో, పండితులతో అంశాన్ని విని అందులోని కొన్ని ధర్మాలను, కొన్ని వ్రతాలను, కొన్ని నియమాలను తెలుసుకొని వాటిని ఆచరించి భీష్ముడు తద్వారా కృష్ణ పరమాత్మ ప్రసన్నుడవుతాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఆ మహానుభావుడు ఇంచుమించు ఒక యుగపురుషుడిగా మనం చెప్పుకోవచ్చు. త్యాగానికి, ధర్మానికి మారురూపు భీష్ముడు. తండ్రి సేవ కోసం తన వైవాహిక జీవితాన్ని, రాజ్యాధికారాన్ని, సకల రాజభోగాలను పరిత్యజించినటువంటి మహానుభావుడు. అది తండ్రి అడగకుండానే. పోనీ కేవలం పితృభక్తేనా అంటే ధర్మభక్తి చాలా ఉంది. ఎన్నిసార్లు బ్రహ్మచర్యాన్ని వదిలేటువంటి అవకాశం స్వయంగా దైవం దత్తమైనా అలా లభించిన ఏమాత్రం మళ్ళీ దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. తన ప్రతిజ్ఞను వెనక్కు తీసుకోలేదు, ప్రతిజ్ఞను విడిచిపెట్టలేదు. చివరికి తన ప్రాణాలు విడిచిపెట్టాడు తప్ప ధర్మాన్ని విడిచిపెట్టలేదు. తన త్యాగాన్ని ఎన్నడూ తాను పొగడుకోలేదు, ఎదుటివాడు పొగిడితే అంగీకరించడం లేదు. అంతటి మహానుభావుడు కాబట్టి అలాంటి వారి పేరు మీద మనం ఒక ఏకాదశి ఏమిటి, అష్టమి, భీష్మాష్టమి, అలాగే భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి, ఇలా 5 రోజులను మనం భీష్మపరంగా చెప్తాం. ఈ 5 రోజులు అతని ధర్మాన్ని, అతని జ్ఞానాన్ని, అతని త్యాగాన్ని, అతని పితృభక్తిని, అతని పరాక్రమాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని స్మరించుకొని ఈ వ్రతం జరుపుకుంటే ఇహములోనూ పరములోనూ మనకు ఉజ్వలమైనటువంటి ఉత్తమ స్థితి ఏర్పడుతుంది అని పెద్దల వాక్యం.